హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డలు, వాళ్ళ వారసులు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి లాంటి వాళ్ళ సోదరులు, వాళ్ళ వారసులు, వాళ్ళ ఆలోచన విధానంతో ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థులు ఎంతో మంది ఇవాళ అడవి మార్గం పట్టడానికి ఆలోచన చేస్తుండ్రు. ఇది ప్రభుత్వాలు ఆలోచన చెయ్యాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభలల్లో మాట్లాడి చట్ట సభలల్లో ప్రజల ఆలోచనను, ప్రజల ఆవేదనను, ప్రజల తరఫున గలం విప్పుదామంటే ప్రజాప్రతినిధులైన మమ్మల్ని చట్ట సభలకు రాకుండా పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటున్నామంటే ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాలని నేను అడుగుతున్నా. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నీకు తెలంగాణ ప్రజలే ఓట్లేస్తే, నాకు తెలంగాణ ప్రజలే ఓట్లేసి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయమన్నారు. నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు మంత్రులై అసెంబ్లీలో కూర్చొని అడ్డమైన కూతలు కూస్తుంటే కడుపు మండిన ప్రజల తరఫున నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొత్తానికి అసెంబ్లీలకే రాకుండా బయట పెట్టినావంటే ఏం కోరుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. అసెంబ్లీ కాకుండా అడవిలోకి నేను పోవాలన్నా? అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నువ్వు రప్పిస్తున్నావా? ఇవాళ అడవిలో నుంచే నీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాకు కల్పిస్తున్నావా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులమైన మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మాకు స్వేచ్ఛ లేదు. ఈనాడు నువ్వు ఎమర్జెన్సీని విధించినావు. ఈరోజు స్వేచ్ఛ లేకుండా ప్రజల హక్కులను కాల రాస్తుంటే ఏ దారి పట్టాలని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ మేము అసెంబ్లీ దారి పట్టినాం. గద్దరన్న లాంటి వాళ్ళు 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ ప్రజావేదికల మీద నుంచే ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తున్న సందర్భంలో ఇవాళ ప్రజాస్వామిక వేదికలకే ఇవాళ విలువ లేకుండా చేస్తున్నావు. ఇవాళ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నావు. ఇవాళ కనీసం మా ఆవేదనను చెప్పుకుందామంటే కనీసం కడుపు మండిన రైతులు నలుగురు ఒక దగ్గర కూర్చుందాం అనుకుంటే 144 సెక్షన్ పెడుతున్నారు.